ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుడి కరుణ కృపా హస్తము మీ మీదకొచ్చి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక మీ పట్ల పూర్తయి మీరు అనేకులకు దీవెనకరంగా నజరేయుడైన యేసు నామములో దీవించబడుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నానండి. చాలామంది జీవితాలలో ఆశీర్వాదం ఆశీర్వాదం అంటూ పరిగెడుతూ ఉంటారండి. దేవుని నమ్ముకున్న వ్యక్తులే ఆశీర్వాదాలు కావాలని తమకిష్టమైన మార్గాల్లో పరిగెడుతూ ఉంటారు, కానీ స్టాండర్డ్గా జీవించరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బ్రతుకు దినములెల్లా దీవించబడేదానికే, ఆశీర్వదించబడేదానికే, వర్ధిల్లింపబడేదానికే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అయితే నువ్వు నీ జీవితంలో గుర్తుపెట్టుకొని ప్రతి దీవెన నీ జీవితకాలం అంతా నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఈ భూమి మీద పొందుకునే దీవెనలన్నీ ఒక భాగమే. నేను మార్చి చెప్పాలంటే నీ భార్య నీ పిల్లలు కూడా ఒక భాగమే. ఉద్యోగము, డబ్బు, ఆస్తి, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, నువ్వు పొందుకున్నటువంటి జాబు, ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో పొందుకునేవన్నీ కూడా ఒక భాగపు దీవెనలే. రెండో అద్భుతమైన మాట చెప్పమంటారా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, ఇవి నువ్వు పొందుకునే దీవెనలు. రెండో మాట చెప్పమంటావా? నీ జీవితమే ఒక దీవెనకరంగా ఉంటే నిజముగా నీవు ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానని ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఒక ధన్యకరమైన జీవితం జీవిస్తే, నీ పుట్టుకే ఒక దీవెనకరమైన పుట్టుకగా చరిత్ర సృష్టించే విధంగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు గ్రేట్ అండి. సో ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా చూచి దీవిస్తాడు అనే మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. నువ్వు చిన్న సంఘములో పుట్టినప్పటికీ కూడా, దేవుని ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నప్పటికైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసానికి దేవుడు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట సెలవిస్తున్నాడండి. నువ్వు అంచెలంచెలుగా దీవించబడాలి అంటే, అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి అంటే, నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే, నేను దేవుడు తన భుజముల మీద ఎక్కించుకోవాలి అంటే, నిజముగా నీవు ఘనతకు పాత్రుడిగా, ఘనతకు పాత్రురాలుగా నువ్వు మార్చబడాలి అంటే, దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకున్న తర్వాత నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని ఆయన మార్గములో అడుగులు వేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిని అంతరంగములో ఉన్న ఒక అద్భుతమైన వాటిని చూస్తూ ఉంటాడు. రెండోది, నువ్వు ఏం చేశావు, ఏం చేయలేదు అనేది దేవునికి నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు. దేవునికి తెలుసు అనే సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. రెండో మాట చెప్తున్నాను, ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అది కరెక్టా కాదా, నువ్వు దేవుని దగ్గర ఎంత దాచిపెట్టినా కూడా దాగదు అనే సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను, ప్రియమైన బిడ్డలారా. మూడవదిగా, నీవు నీ జీవితంలో ఏది చేసినా, ఎప్పుడు చేసినా, గంట, గడియ, దినము, సెకండు, రోజు, అది నువ్వు ప్రపంచంలో ఎవరికి తెలియకుండా చేసినా కూడా, రెండో మాట, ఒక అద్భుతమైన మాట రిలీజ్ చేస్తున్నాను, నువ్వు చేసిన ప్రతి పనికి నిన్ను చూస్తున్నటువంటి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివైనా చెడ్డవైనా, ఇది నీ లైఫ్ లాంగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, నీ భవిష్యత్తు గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏం పొందుకోబోతున్నావో, ఏమి నీ జీవితంలో ఆటంకములు ఎదురవుతున్నాయో, ఏ అడ్డంకులు నీ జీవితంలో ఫేస్ చేయాలనో,
నీ జీవితంలో ఎదురయ్యే సముద్రము లాంటి పరిస్థితులు లేదా ఎరుకో గోడల లాంటి పరిస్థితులు ఎలా కూల్చబోతున్నావో రెండిటినీ పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు నీతో పంచుకోబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చూడండి. నీ జీవితానికి తిరుగు లేకుండా నువ్వు ముందుకు చొచ్చుకుపోతూ ఉండాలి అంటే, నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని దగ్గర నీ జీవితానికి ప్రతిఫలము పొందుకోవాలి అంటే అద్భుతమైన దేవుని మాట. ప్రియమైన బిడ్డలారా, రండి చూద్దాము. కీర్తనలు 18వ కీర్తన 24వ వాక్యం. నీ జీవిత ప్రవచన వాగ్దానము. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, నీ జీవితానికి దేవుడి ప్రవచన వాగ్దానం ఇది ఎప్పుడైతే నీలో ఈ వాక్యం ప్రతిష్ఠించబడి దాని చొప్పున నువ్వు నడవడం మొదలు పెడతావో, నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా నీ జీవితంలో వర్ధిల్లదు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈ మాట? రండి చూద్దాం. కీర్తనలు 18:24 కీర్తనకారుడు పలికినటువంటి మాట. కావున యెహోవా నేను నిర్దోషముగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని దగ్గర నీవు ప్రతిఫలాన్ని నీ జీవితానికి, నీ కష్టార్జితానికి, నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి వాటికి ప్రతిఫలం పొందుకోవాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి. ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలోకి దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి ప్రతి బిడ్డకి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా మీరు నడుచుకోండి అని దేవుడు నీ చేతిలోనే ఒక దీవెని పెట్టాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నీవు దీన్ని గుర్తెరిగిన వ్యక్తివైతే రియల్లీ గ్రేట్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కావున యెహోవా నేను నిర్దోషముగా ఉండుట చూచి. రెండో మాట చెప్తున్నా, నీ చేత పట్టుకున్న బైబిలే నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తుంది. నువ్వు పట్టుకున్న బైబిల్ నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థుడిగా, సత్యవంతుడిగా యేసుక్రీస్తు యొక్క వాక్యం ద్వారా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి, నీ మాట సత్యము కాబట్టి, ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాబట్టి, నువ్వు ప్రతి దినము నువ్వు పరీక్షించుకుంటూ అడుగులు వేసినట్లయితే నీ లైఫ్ ఒక సూపర్గా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ అడుగులు వేసినట్లయితే నువ్వు దోషురాలిగా నువ్వు ఉండవు. నీ ఆత్మ నీకు చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుడి వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులు వేసినట్లయితే నీ మీద సాతాను ఒక భయంకరమైన నేరారోపణ చేస్తుంది. అది నీకే తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ జీవితంలో పొందుకునే ప్రతిఫలానికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తావో ప్రియ దేవుని బిడ్డ, దేవుడి దగ్గర నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. సాతాను నిన్ను ఓడిస్తూ ఉంటుంది. దేవుడు చెప్పిన మాట నువ్వు లోబడలేదు, దేవుడి వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులేసావు. నువ్వు దేవుడి గ్రంథాన్ని పట్టుకున్నావు. మొదట ఆదాము అవ్వలు నా మాటకు లోబడ్డారు, వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు కూడా దేవుని గ్రంథాన్ని పట్టుకున్న నీవు, సత్యము తెలుసుకున్న నీవు ఆ సత్యానికి లోబడలేదు అని నీ జీవితంలో ప్రతి దినము సాతాను గెలుస్తూ ఉంటాడు. బీ కేర్ఫుల్. దీని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఒక శక్తివంతమైన, బలవంతుడైన, దేవుని నమ్ముకున్న క్రైస్తవురాలుగా నువ్వు మార్చబడి అడుగులు వేస్తే, నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నిన్ను రక్షించుటకు, నీ తరపున యుద్ధము చేయుటకు దేవుడు 100 అడుగులు వేసి నీ చెయ్యిని తన చేత్తో పట్టుకొని అద్భుతమైన రీతిలో నడిపించి నీ శత్రువులతో దేవుడు యుద్ధం చేసి నీకు విరోధులను దేవుడు హతమారుస్తాడండి. అయితే అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకున్నావా లేదా? ఒకవేళ తీసుకోలేదు అంటే నీ క్రియల ప్రతిఫలాన్ని పొందుకుందానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, దేవుడి వాక్యానుసారమైన జీవితం నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా లేవో నీవు దోషిగా మార్చబడతావు. ఈ లోకంలో గుర్తుపెట్టుకోవాలా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఏదో నేను పుడింగిని గిడింగిని అంటే కుదరదండి. దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టిన వెంటనే
నీకు అందమున్నా, డబ్బున్నా, ఆస్తున్నా, ఉద్యోగం ఉన్నా, నువ్వు అధికారివైనా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా నీ మీద ఒక చీకటి ఆత్మ కమ్ముకుంటుంది. ఏం తెలుసా? ద్రోహి, ద్రోహి. నువ్వు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ అన్యాయము చేసినా, ఏ పాపము చేసినా, ఆ పాపపు శాపము నిన్నొచ్చి తాకినప్పుడు దాని ప్రతిఫలమైంది నీ మీదకి దేవుడు నీ బిడ్డల మీదకి కుమ్మరించినప్పుడు తప్పించుకోలో. నీ ద్వారా దేవుడి వాక్యం చెప్తుంది, అన్యాయము జరిగింది అంటే, నీ ద్వారా అపవిత్రత జరిగింది అంటే, నీ ద్వారా ద్రోహం, నీ ద్వారా అతి భయంకరమైనటువంటి కార్యాలు ఈ భూమి మీద జరిగించాయి అంటే, దేవుడి ఆజ్ఞను అతిక్రమించి నువ్వు సాతాను మాటకు లోబడ్డావు అంటే, నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీ జీవితానికి ఎంత నష్టము చేయాలో సాతాను సంపూర్ణంగా చేసి పెట్టిపోద్ది. ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో చెప్తున్నానండి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, నిన్ను నిర్దోషవంతురాలుగా చేసేది ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నీ పాపాలన్నీ కలువరి శిలువలో భరించి, ఇదిగో ఈ చక్కటి మార్గంలో నువ్వు జీవించు అని ఒక మంచి అద్భుతమైన రూట్ మ్యాప్నిచ్చి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పి నిన్ను సత్యానికి ప్రతిష్ఠించి, ఈ లోకములో దేవుని నమ్ముకున్న క్రైస్తవులు సత్యానికి ప్రతిష్ఠ చేయబడిన వారుగా దేవుడు ఆయన పరలోకానికి వెళ్తూ నిన్ను ప్రతినిధిగా, సాక్షిగా, దేవుడి చిత్తము చేసేవాడిగా ఉంటాడని నిన్ను దేవుడి భూమి మీద స్థాపించాడు. మన దేవుడు విగ్రహము కాదు, మన దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన నిన్ను సత్యానికి సాక్షిగా స్థాపించి జీవించమని నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి నీవే సత్య సంబంధి అయిన దేవుడి బిడ్డవు అనే మాట మర్చిపోవద్దు. ప్రియమైన బిడ్డ, మర్చిపోవద్దు. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. ఆయన ఎల్షదాయ్, సర్వశక్తివంతుడు. ఆయన నామం తరతరములు మహిమపరచబడడానికి తన బిడ్డలను భూమి మీద సత్యవంతులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఏర్పరచుకున్నాడు. వారిని రాజులైన యాజక సైన్య సమూహము, పరిశుద్ధమైన జనముగా దేవుడు అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున నిన్ను దేవుడు తన జ్ఞానముతో, తన చేతులతో నిన్ను సృష్టించి, తన చేతులతో నిన్ను తయారు చేసి, నువ్వు ఏం చేస్తున్నావని ప్రతి సెకండ్ నువ్వు చెప్పగలిగే నీ క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు. అద్భుతం చెప్పంటారా? నువ్వు దేవునికి ఏం చెప్పాల్సిన అవసరం లే. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క చేతుల ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ ఒక్కటి దేవుని దగ్గర దాచినా ఆ నిర్దోషత్వాన్ని బట్టి దాని ప్రతిఫలం అనుభవిస్తూ దేవుని దగ్గర జవాబు పొందుకోకుండా ఉంటావు. నీ జీవితం అంతే ఉంటుంది. నేను ధైర్యంగా చెప్తున్నా. నేను ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే కేవలం దేవుడి కృపే. నీకును, నీ పిల్లలకును భూమి ఆకాశం ఉన్నంత వరకు దేవుడు నా నోట పెట్టిన మాట ఎప్పటి కూడా మారదు. అది సత్యము. ప్రతి బిడ్డలోనూ, ప్రతి వంశములోనూ, ప్రతి తరములోనూ ఈ మాట నెరవేర్చబడుతూనే ఉంటుంది. ఎవరైతే ఈ మాటను పట్టుకొని జీవించడం మొదలు పెడతారో, ఇది ప్రభువు మాట, గాడ్స్ సన్ మాట కాదు. నా దేవుడు నన్ను తన ఉన్నతమైన ప్రణాళిక సంకల్పము చొప్పున నా తల్లి గర్భములో రూపొందింపబడక తలికే దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకొని ప్రపంచములో ఉన్న వ్యక్తులకు ఇదిగో నా మాటను తెలియజేయవని దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను మీ ఎదుట పంచుకుంటున్నా. తరములు మారినా దేవుడి వాక్యం మారదు, యుగములు మారినా దేవుడి వాక్యం మారదు. దేవుడు తన బిడ్డలను రక్షించుకునే దానికి ప్రవక్తలను పుట్టించి మిమ్మల్ని బాగు చేసేదానికి తన సేవకులను పుట్టించి సేవకుల ప్రవక్తల నోట తన మాటలుంచి మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ మీరు సెట్రెట్ కాండి అని ఆత్మతో నింపబడిన దేవుని ప్రవక్తలు, సేవకులు మీకు బోధిస్తున్నప్పుడు మీరు సెట్రెట్ అయితే మీ జీవితాలు ఎంతో బాగుంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకున్నాను తెలుసా? దేవుడి దగ్గర నుంచి నువ్వు దీవెనలు పొందుకోవాలి అంటే మొట్టమొదటి మాట చూడండి. కావున యెహోవా నేను నిర్దోషముగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఆ ఒరిజినాలిటీని చూసి, నిర్దోషత్వమును చూసి దేవుడు తప్పక తన బిడ్డలకు ప్రతిఫలం ఇస్తాడు అని రాయబడిందండి.
నువ్వు ఎప్పుడు నిర్దోషిగా నిర్దోషరాలిగా ఉంటావు అంటే దేవుడి వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉంటే కాదు, కానీ విన్న వాక్యాన్ని లోబడి జీవితకాలం అంతా ఆయన మార్గములో నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో సాతాను నీ మీద నేరారోపణ చేయలేడు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. నేను చచ్చిపోలేదులే, నాకేం కాలేదులే, అన్నీ తింటున్నా, అన్నీ రెడీగా ఉన్నా అంటే పొరపాటే. ప్రతిఫలము ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఆ ప్రతిఫలము నీ మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేవు. నువ్వు ఎంత మొరపెట్టినా కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. కారణం ఏంటి తెలుసా? నీ క్రియలు కరెక్ట్గా లేవు కాబట్టి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకున్నట్లయితే అద్భుతంగా రిజల్ట్ నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి. అద్భుతమైన మాట అండి. ఇలా చేయి చాపి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎక్కడ ఏమేమి చేసావో దేవునికి తెలుసు. అది నిర్దోషత్వమును బట్టి, ఆ మంచితనాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ నీ నిర్దోషత్వాన్ని బట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవురాలువైనా దేవుడి వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే ప్రతిఫలం కూడా తప్పక వస్తుంది. అది మంచిదా, వాక్యానుసారంగా గెట్ అవుతావు, జీవితంలో దీవించబడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామంటే. ఒకవేళ దేవుడి వాక్యానికి విరోధంగా జీవిస్తే వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు మనం నిలబడలేము. ఇది నీ జీవితానికి సంబంధించింది. రెండోది, దేవునితో నీ కలిగిన ఒక అద్భుతమైన సమర్పణకు సంబంధించింది. దేవుడు నీవు కలిసి జీవించే జీవితానికి సంబంధించింది. కాబట్టి పరీక్షించుకోవాల్సింది నీవే. నీ చేతుల నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు, నీ కొదవులను దేవుడు చూస్తాడు, నీ కొరతలను దేవుడు చూస్తాడు. నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు వర్ధిల్లింపచేసేటువంటి దేవుడు అంటాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కృప నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు ఎప్పుడైతే ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితంలో ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట మనము జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. ఏంటి ఈ మాట? రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లుగా నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను. ఈ మాటలు చూసినట్లయితే రూతు యొక్క జీవిత చరిత్ర అంతా మార్చబడేదానికి, దీవెనలతో నింపబడేదానికి, ఆశీర్వాదాలతో నింపబడేదానికి ఆ తల్లి తన జీవితంలో తీసుకున్న అద్భుతమైనటువంటి తీర్మానం అండి. మనకు బాగా తెలుసు, ఓర్పా తీసుకున్నటువంటి నిర్ణయము తన జీవిత చరిత్రకు గుర్తింపు లేకుండా పోయిందండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రూతు ఎప్పుడైతే ఒక మంచి తీర్మానాన్ని తీసుకుందో, తన అత్తతో తీర్మానం తీసుకొని దేవునితో అడుగులు వేయడం మొదలుపెట్టిందో, దేవుడు రూతు యొక్క జీవితాన్ని మార్చివేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎక్కడో ఉన్న రూతును దేవుడు ఎంచుకొని ఏర్పరచుకొని తన నిబంధనను స్థాపించి నిజముగా యేసుక్రీస్తు యొక్క వంశవాళిలో ఈ రూతుని దేవుడు నిజంగా పెట్టాడు అంటే అది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి. క్రియల ప్రతిఫలము మనము మొండిగా ఉంటూ వెనక్కి తిరుగుతూ వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే, లోక సంబంధమైన వాటి వైపు చూస్తున్నట్లయితే మనము యెహోవా రెక్కల కింద ఆశ్రయముగా ఎప్పుడు కూడా ఉండమండి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ మాట చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లుగా నీవు వచ్చితివి. ఒక వ్యక్తి యొక్క జీవితము ఎంతగా చేంజ్ అయింది. ఇప్పుడు యెహోవా రెక్కల కింద ఉండేదానికి, సురక్షితంగా ఉండేదానికి వచ్చిందంట రూతు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఉత్తరం ఇచ్చను. ఒక వ్యక్తి జీవితంలో దేవునికి లోబడుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఫలభరితమైన జీవిత ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందండి. చూడండి ప్రియమైన బిడ్డలారా, భక్తిహీనమైన జీవితం జీవించినట్లయితే ఆ జీవిత ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఆ యొక్క పరిస్థితిని ఎలా మనము చూడాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వాక్యం, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును,
నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయును. ఆశ్చర్యంగా ఉంది కదా. నీవు దేవునిలో భక్తిపరురాలిగా భక్తిపరుడుగా లేకుండా దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే ఈ లోక సంబంధమైన డబ్బు, లేకపోతే సుఖము, లేకపోతే సంతోషము, లేకపోతే ఆశ, లేకపోతే కోరిక, నువ్వేటి విషయములో నీవు ఈ లోకం వైపు చూస్తూ పరిగెడుతూ ముందుకెళ్తావో దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, వాని సంపాదన వాని మోసము చేయును. చూడండి, నువ్వు ఏదైతే ఈ లోకములో పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ సంపాదన నిన్నే పొడుస్తుందంట. నిన్నే, వాక్యం వింటున్నటువంటి నిన్నే నీ క్రియల ప్రతిఫలము పొడిచేసి నీవు భక్తిహీనురాలివి, నువ్వు భక్తిహీనుడివి అని చెబుతూ ఆ సాతాను ఆ క్రియల ఫలాన్ని నీ మీదికి దాడి చేసి పొడిచినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో పరీక్షించుకోండి. భక్తిహీనురాలు నీవు, భక్తిహీనుడవు నీవు, అబద్ధికుడవు నీవు, మోసగాడివి నీవు, నటించే వ్యక్తివి నీవు. ఇలాంటివన్నీ కూడా సబ్బుతో దుడుచుకుంటే పోయేటి కాదు. సాతాను ఒక్కొక్క కిరీటము నీ మీద పెట్టి నేను పొడుస్తూ ఉంది. ఈ చెడ్డ భక్తిహీనమైన జీవితం కలిగిన వ్యక్తి యొక్క జీవితం గురించి ఈ లోకంలో ఎంత ఎబెట్టుగా నిన్ను చెడు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తుందంటే అంత భయంకరంగా చెడు చేసడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగం చోట అస్సలు నీ గురించి ఎవరు చెప్పుకుంటారండి? లంచగొండి, క్రైస్తవుడు అయ్యుండి లంచగొండి. సరే, ఇది ఎట్లాంటిదంటే దేవుని బిడ్డలందరికీ కూడా ఒక అవమానం తీసుకొచ్చేదండి. దేవుని బిడ్డ అయ్యుండి కూడా అబద్ధికులండి, మోసగాళ్ళండి, భక్తిహీనులండి. రెండో మాట చెప్పమంటారు దేవుని బిడ్డ, నువ్వు జీవించే జీవితం కరెక్ట్నెస్ లేకపోతే మనుషులచే నీవు ద్వేషించబడతావు, మనుషులు నిన్ను పగబడతారు, మనుషులు నిన్ను అసహించుకుంటాడు. దేవుడు కూడా నీ క్రియల ప్రతిఫలాన్ని ఇచ్చినప్పుడు తట్టుకోలేవు. ఎందుకంటే నువ్వు మంచి స్టామినాతో కూడిన మంచి జీవితం జీవించలేదుగా, భక్తిహీనమైన జీవితాన్ని ఎంచుకున్నావుగా, నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళావుగా, దేవుడి భయం లేకుండా నీ లోక సంబంధమైన వాటి కోసం లోకం వైపు చూస్తూ పరిగెత్తు నిన్ను నీవు అపవిత్రపరుచుకొని నీ చేతులతో చెయ్యకూడనివి చేసావుగా, లంచము పుచ్చుకున్నావుగా, నీతిని అనీతిగా మార్చావుగా, అబద్ధము లెక్కలు రాసావుగా. ఇలా చెప్పుకుంటూ పోతుంటే నిన్ను బట్టి ఎన్ని కుటుంబాలు ఎంతమంది చెడిపోయారో, ఎన్ని కుటుంబాలు వేదనకు గురయ్యాయో, ఎంతోమంది నిన్ను తిట్టుకుంటున్నారో, ఎంతోమంది నిన్ను ద్వేషిస్తున్నారో, ఎంతోమంది నీ చావును కోరుకుంటున్నారో. అసలు చెప్పాలంటే అతి భయంకరమైందండి. నువ్వు ఒక్క భక్తిహీనుడు అంటే నిన్ను వెంబడించేటువంటి ప్రతి బిడ్డ కూడా నిన్ను శపిస్తూనే ఉంటాడు. నీ డైరీలో రాసి పెట్టుకో. నువ్వు చేసిన ప్రతి మోసానికి తిడుతూనే ఉంటారు. నువ్వు డైరీలో రాసుకో. నువ్వు తీసుకున్న ప్రతి లంచం వెనుక భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, నిన్ను మాట్లాడుతుంటారు, నీ కుటుంబాన్ని మాట్లాడుతుంటారు, నువ్వు ఆరాధిస్తున్న దేవుని మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే దేవునికి అవమానం తెచ్చిన వ్యక్తివే, దేవునికి అపకీర్తి తెచ్చిన వ్యక్తివే. నువ్వు దొంగతనం చేసినా, లంచం తీసుకున్నా, వ్యభిచారం చేసినా, అబద్ధం ఆడినా, దేవునికి విరోధమైనటువంటి టక్కర కార్యాలను చేసినా, నువ్వు ఎప్పుడైతే చెరపబడతావో, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడైతే సాతాను చేత చెరపబడతావో నిన్ను కలగజేసిన దేవుడు పరలోకమందుని చూచి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దృష్టిని దోషములు వాణ్ణి చిక్కులు పెట్టును, వాడు తన పాపం వలన బాధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. మీరు ఎప్పుడు కూడా ఈ మాటలు అండర్లైన్ చేసుకుని ఈ జీవితంలోకి ఆపాదించుకోండి, ఇవి ఈ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాట చూడండి. దృష్టిలో దోషము వాణ్ణి చిక్కులు పెట్టును, దృష్టిలో ద్రోహము వాణ్ణి చిక్కులు పెట్టును. దేవుడి వాక్యానికి విరోధంగా జీవించే ప్రతి జీవితము, చేసే ప్రతి తప్పు చివరికి అది నిన్ను చిక్కులు పెడుతుంది అంట. నువ్వు దేవుని మాట దీన్ని తప్పించుకోలేవు. నువ్వు జాగ్రత్త పడినట్లయితే ఫ్యూచర్లో దీని వడిలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేసిన ప్రతిఫలాన్ని పొందుకోకుండా సూపర్ నువ్వు గ్రేట్ అయిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, రెండో మాట చూడండి. వాడు తన
పాప పాశాలం వలన బంధింపబడును, పట్టబడతావు అంటున్నాడు దేవుడు. నీ యొక్క పాపపు క్రియలన్నిటి చొప్పున నీ జీవితంలో శాపము, పాపము, బంధకాలు, చెడ్డ పేరు ఇవన్నీ నీ జీవితంలో నీ మీదికి రాకతలికి నువ్వు అంత ఈజీగా వెళ్ళిపోయేదానికి ఛాన్స్ లేదు. ఇవన్నీ నిన్ను చుట్టుముడతాయి. అందుకే జాగ్రత్త పడాలి. భక్తిహీనుడిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ నీకిష్టమైన కార్యములు చేస్తూ ఉంటావో, దేవునికి ఇష్టమైనవి కాకుండా నీకు ఇష్టమైన చేస్తూ ఉంటావో, నీ భర్త నిన్ను మెచ్చుకోడు, నీ భార్య నిన్ను మెచ్చుకోదు, నీ పిల్లలు నిన్ను మెచ్చుకోదు, నీ తల్లిదండ్రులు నిన్ను మెచ్చుకోరు, నీ బంధువులు నిన్ను మెచ్చుకోరు, మీ ఉన్న చోట ఎవరు కూడా నిన్ను మెచ్చుకోరు. ఆ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. రెండో మాట చెప్పంటారు, వాళ్ళు నిన్ను ఒక మాట అంటారండి, వాని క్రియల చొప్పునే ప్రతిఫలం పొందుకున్నారని ప్రతి నోరు తెరిచి మరి మాట్లాడతారు. నేను మీతో మాట్లాడుతున్నా, చిన్న తప్పే కదా, పెద్ద తప్పే కదా, తెలిసి తెలియక చేసామా, అయితే ఒక్కటే ఒప్పుకొని విడిచిపెట్టు. తిరిగి మళ్ళీ దాన్ని చేసేదానికి ఎంత మాత్రం సిద్ధపాటు కలిగకు. ఎందుకంటే నిన్ను నీవే అపవిత్రపరుచుకునే వ్యక్తిగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట చూడండి, 23వ వాక్యం, శిక్ష లేకి అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. చిన్న తప్పే సెట్టెడ్ కాకపోతే పెద్ద తప్పులు చేసేవాడిగా మార్చబడిపోతావు. దినములు గడిచే కొద్దీ పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద తప్పులు ఏమైనా చేసేదానికి బరిదెగించిన వ్యక్తిగా మార్చబడతావు. భార్యను మోసం చేస్తావు, పిల్లలను మోసం చేస్తావు, తల్లిదండ్రులు మోసం చేస్తావు, ఎవరైనా మోసం చేస్తావు. దేవుని బిడ్డ, నువ్వు కూడా అమ్మ నాన్నను మోసం చేసినావు, భర్తను మోసం చేసినావు, పిల్లలను మోసం చేసినావు, ఎవరినైనా మోసం చేస్తావు. నువ్వు చేస్తూనే ముందుకెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ప్రతో స్థానాన్ని అనుభవించేటప్పుడు తట్టుకోలేవు. అందుకే మూర్ఖుడు అని రాయబడింది. మేము చూడండి, అతి మూర్ఖుడు వేరు, అతి మూర్ఖుడు వేరు. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడి వాక్యము తెలిసి కూడా దేవునికి విరోధంగా నువ్వు జీవించేటువంటి వ్యక్తి అయినట్లయితే దాన్ని సెటరేట్ కావాలి. నీ జీవితంలో దేవుడి వెలుగును నీలో దేవుడు చూడాలి, దేవుడి ప్రసన్నత నీ జీవితంలో ప్రతి ఒక్కరు చూడాలి, దేవుడి కృప ప్రతి ఒక్కరు చూడాలి. ఒక క్రైస్తవురాలు అద్భుతమైన రీతిలో ఇలా ఉంటారని నిన్ను బట్టి అనేకులు మార్చబడాలి, అనేకులు విడుదల పొందుకోవాలి, అనేకులు యేసుక్రీస్తు నమ్ముకోవాలి. నువ్వు కూడా ఒక రాజ్య మార్గాన్ని ఎంచుకున్న ఆ చక్కటి మార్గంలో నువ్వు వెళ్ళాలి. నిన్ను కలగజేసిన దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టక ఆ ఆజ్ఞల చొప్పున నడిచే వ్యక్తివైతే ఒక గొప్ప ధన్యకరమైన జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను పరీక్షించుకో. ఏ మార్గంలో కూడా నువ్వు వెళ్తున్నావు? మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టు. రేపటి కాదు, ఇప్పటి దినం నుంచి నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే దేవునికి నీకు ఒక మంచి కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ చేసిన తప్పిదమ్ములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. తిరిగి మళ్ళీ మూర్ఖుడిగా మార్చబడి, అతి మూర్ఖుడిగా మార్చబడి లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడి కృపను నిరర్ధకపరుచుకున్న వ్యక్తివి, రక్షణను కోల్పోయిన వ్యక్తివి, ఏమీ సాధించలేని వ్యక్తివి, శాపాన్ని పొందుకున్న వ్యక్తివి, దేవుడి చిత్తము చేయకుండా సాతాను చిత్తము చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారిగా నిన్ను దేవునికి అప్పగించుకో. దేవుని కృప నీతో ఉంటుంది. నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇత్తబడ్డ దేవుని వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నా. నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇస్తాను. ఈరోజు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో నిర్దోషత్వం కలిగి వారు వర్ధిల్లినట్లుగా కృప చూపించమని యేసు నామములో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.